నెత్తినొచ్చినా కాలు నొచ్చినా కడుపు నొచ్చినా ఎమ్మటే దవాఖాన కోతం డాక్టర్ ఓ సూది ఒడిచి 2-3 గోళీలు ఇచ్చి పంపిస్తాడు. అద్దం రాత్రి ఏదైనా తక్లీఫైనా ఆర్ఎంపీ తలుపు కొడితే ఉరుకొస్తూనే ఉంటాడు. లేదంటే మనమే దవాఖానకు పోయినా వైద్యం చేస్తారు. పట్నంలా జిల్లాల సుత 24 గంటలు దవాఖానలు తెరిచే ఉంటాయి. అసొంటి దవాఖానేది కాకుంటే ట్రీట్మెంట్ మనకు చేయరుల్లో మరి ఇంకా ఎవరికి చేస్తారంటే చూడుర్రి మీరే. చూస్తుంటే దవాఖాన లెక్కనే కొడుతుంది కానీ గోడల మీద బొమ్మలేంది, ఆడుకుంటానికి జారుడు బల్లలేంది అంటుండ్రా. మంచిగా చూడుండ్రి, అన్నీ బొచ్చుకుక్క పిల్లలే, పోరల బొమ్మలే. ఆవ్ పెట్ హాస్పిటల్. పట్నం గండిపేటల పెట్ ఫస్ట్ పేరుతోటి పతాకం కుక్కల కోసం పెట్టిన దవాఖానిది. అట్లాని పొద్దున్న దాకా తెరిచి రాత్రంతా మూసుండేది కాదుల్లో. 24 గంటలు ఓపెన్లనే ఉంటది. గీ మేడమే గీ ఉపాయం చేసింది. పేరు పద్మజ. ఇక బుజ్జి కుక్కని తీసుకురాగానే మొదలు ఇట్లా బరువు కొలుస్తారు. ఆ టెన్క గేమింగ్ జోన్ లా ఆడిపిస్తారు. దాని అవస్థ ఏందో తెలుసుకున్నాక నిమ్మలంగా బల్ల మీద కూసుండబెట్టి వైద్యం నడిపిస్తారు. ఆగో కరవడకుంటుంటానికి తలకాయ చుట్టూ షీట్ తోని కవర్ చేసిండ్రు. వచ్చిన కుక్కలకు వైద్యం చేసి పంపుడే కాదు, కుక్కలకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుందట ఈడ. ఇప్పుడు మీరు ఏదన్నా యాక్సెసరీస్ కొనుక్కోవాలన్నా, ఫుడ్ కొనుక్కోవాలన్నా, పెట్ ట్రైనర్ కావాలన్నా, బోర్డింగ్ కావాలన్నా, గ్రూమింగ్ కావాలన్నా, 24 hours కేర్ కావాలన్నా, దిస్ ఇస్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద పెట్ పేరెంట్స్. ఇక మిషన్లు, ఆపరేషన్ థియేటరు, ఎక్స్రే మిషను అన్ని బయట దేశాలకు ఎంచి తెప్పించినాయనట. ఇంకో ముచ్చట ఏందంటే కాగితాలల్లో మందులు రాసిచ్చుడు తక్కువే. ఒక్కపారి కుక్క పిల్లని పట్టుకొని పోతిరా అంటే దాని వివరాలు, బీమార్లు అన్ని అందులోకి ఎక్కిస్తారట. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మున్పు ఏ మందులు ఆడకం చేసిండ్రు, ఇప్పుడు ఏమి ఇవ్వాలనేది డాక్టర్ల కలకగా అవుతుంది. మళ్ళా కంప్యూటర్లో ఎప్పటికుంటుందాయే. ఇంతకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మేడం అని అడిగితే, పొద్దున తీసుకెళ్లాలా, ట్రీట్మెంట్ ఇప్పియాలా, మళ్ళీ ఇంటికి తీసుకురావాలా. అదొక ప్రాసెస్. అదొక అన్ని ఆపేసి అది చేయడము, మళ్ళీ నైట్ ఏమైపోతుందో, ఏ టైంలో ఏమవుతుందో అదొక ఫియర్. కుక్క పిల్లకు సుస్తైతే మస్తు గోసపడ్డదట. నా లెక్క ఎవ్వరు తిప్పలు పడొద్దని 24 గంటలు తెరిచే ఉండేటట్టు 30 మంది వెటర్నరీ డాక్టర్లు, అసిస్టెంట్లతోటి ఏక్ నెంబర్ టెక్నాలజీతోని వైద్యం అందిస్తానికి దవాఖాన పెట్టిందట. అలాగా ఎంతమంది పెట్ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు. అందరికీ అంత యాక్సెసిబిలిటీ ఉండకపోవచ్చు, అందరికీ లైక్ కొంతమంది డాక్టర్స్ తెలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవడానికి ఉండకపోవచ్చు. పెట్స్ కోసం 24 గంటలు అన్ని తీర్ల సేవలు చేసే దవాఖాన అయితే ఇది ఒక్కటే కావచ్చులా. పెట్ పేరెంట్స్ కు చాలా తిప్పలు తప్పినట్టే పోన్రి.